ప్రేమ గల దేవా, నీ ఘనమైన పాదములు కొందనములు. ఈ రాత్రికాల సమయంలో నీ దివ్యమైన మాటల చేత నన్ను మమ్మల్ని మీరు నడిపించుము. వాక్యము వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయము మాతో ఉంచి బలపరచుము తండ్రి. వాక్యం అనేక విధములుగా అనేక సార్లు మాతో మాట్లాడుతూ ఉంది. వాక్యం యొక్క శక్తిని మేము పొందగలిగే భాగ్యం మాతో ఉంచుము. నా దోషం, నా పాపం ఎక్కడ ఈ బలిపీఠం మీద, ఈ లైవ్ రికార్డింగ్ మీద దేవా తండ్రి, సౌండ్ సిస్టమ్ మీద, వాతావరణం మీద ఏలుబడి చేయకుండా, కరెంట్ మీద ఏలుబడి చేయకుండా సమస్తమును మాకు దేవా తండ్రి మంచిగాను దేవా తండ్రి అనువుగాను అనుకూలంగా ఉండే భాగ్యము దయచేసి బలపరచు. నన్ను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుని నాతో అందరితో మీరు మాట్లాడమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. చిన్న పాట పాడుకుందాము. 249వ పాట పాడుకుందాం. సువార్తను చాటింప సుసమయం విధియను. దాని కింద వైర్ ఉంది. 249వ పాట పాడుకుందాం. సువార్తను చాటింప సుసమయం విధియేను, శ్రీ యేసుని నామము ఎంతో మధురం, మనకు సంతసమున సాగెదము. పురికొల్పుచు మనసులను సంతసమున సాగెదము. పురికొల్పుచు మనసులను సంకటములు ఎన్నైనా చనిపోవుటే మేలనుచు, సంకటములు ఎన్నైనా చనిపోవుటే మేలనుచు, సువార్తను చాటింప సుసమయం విధియేను, శ్రీ యేసుని నామము ఎంతో మధురం. సిలువను మోయుచు భుజమున్ చేత సువార్తలబోని, సిలువను మోయుచు భుజముల్ చేత సువార్తలబోని, లోకమునకు చాటెదము. ప్రశాంతుండగయేసన్ లోకమునకు చాటెదము. ప్రశాంతుండగయేసన్ సువార్తను చాటింప సుసమయం విధియేను, శ్రీ యేసుని నామము ఎంతో మధురం. 5వ వచనం. చిరునగవులతో మేము చిందింతుము రక్తమును, చిరునగవులతో మేము చిందింతుము రక్తమును, హృదయములు ప్రకాశించు, మనసానందం విధియే, హృదయములు ప్రకాశించు, మనసానందం విధియే, సువార్తను చాటిం
సమయం విధియేను శ్రీ యేసుని నామంబు ఎంతో మధురం మనకు. దేవుని వాక్యం చూసుకుందాం. మీ అందరికీ ప్రభు నామంలో వందనములు. వాక్యం లైవ్లో వింటున్న సంఘస్థులకి ఇతరమైన వారికి ప్రత్యేకమైన వందనములు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని వాక్యం చూసుకుందాం. కొంత సమయము వాక్య ధ్యానం చేద్దాము. దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు విందాం. నెహెమీయా రాసిన గ్రంథము, నెహెమీయా రాసిన గ్రంథము పాత నిబంధన భాగంలో 401వ పేజీ, 401వ పేజీ. నెహెమీయా రాసిన గ్రంథము మొదటి అధ్యాయము, మొదటి నుంచి చదువుదాం. హకల్య కుమారుడైన నెహెమీయా యొక్క చర్యలు 20వ సంవత్సరములో కిస్లేపు మాసమున నేను షుషాను కోటలో ఉండగా నా సహోదరులలో హనానీ అను ఒకడును యూదులలో కొందరును వచ్చి చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారు అడుగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు నేను వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. స్ట్రైట్ గా పెట్టే ఫ్యాన్. దేవుని వాక్యము ఈ భాగం మనందరికీ పరిచయం ఉన్న పాఠ్య భాగమే అయినప్పటికీ కొన్ని విషయములు ఈ దినము దీంట్లో నుంచి విందాం. చెరపట్టబడిన వారిలోని సరిపది బాగానే వస్తుంది. శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. క్రైస్తవులు ఈ యొక్క నెహెమీయా గ్రంథమును మనం చదివినట్లయితే ఎస్తేరు ఎక్కడుందో నెహెమీయా కూడా అదే షూషాను కోటలో ఉన్నాడు. ఎస్తేరు రాణిగా ఉంది షూషాను కోటలోని. నెహెమీయా అయితే రాజుకు గిన్నెందించేవాడిగా ఉన్నాడు. రాజుకు భోజన పదార్థాలు అందించే ఉద్యోగము నెహెమీయాది. మంచి ఉన్నతమైన పదవిలోనో ఉద్యోగంలోనో అధికారంలో ఉన్నాడు. సాధారణంగా ఈ గిన్నె అందించేవారు భోజన పదార్థములు రాజుకి, ప్రధానమంత్రులకి, ముఖ్యమంత్రులకి అందించేవారు. వైద్యము గురించి డాక్టర్కి సంబంధించిన వృత్తి అనుభవం ఉండాలి.
ఈ ఆహారము ప్రధానమంత్రులు కానివ్వండి, రాజులు కానీ అందించేటప్పుడు అది ఎవరు సిద్ధము చేసినా ఆఖరికి ఒక వైద్యుడు, ఒక డాక్టర్ దాన్ని పరీక్ష చేసి దాంట్లో ఏ విషయము లేదని నిర్ధారించిన తర్వాతే ఆహారము తీసుకుని వెళ్ళి రాజుగారికి పెడతారు. సొంత భార్య సిద్ధము చేసిన, సొంత తల్లే ఆహారము సిద్ధము చేసిన ఈ యొక్క దేశం యొక్క అధికారులకు, ప్రెసిడెంట్లకు, ప్రధానులకు, రాజులకు ఆహారం ఇచ్చేటప్పుడు దాన్ని ఖచ్చితంగా దేశము యొక్క భద్రత దృష్ట్యా దానిని పరిశీలించి ఆహారం రాజుకి, అధికారులకు ఇస్తారు. ఇది భద్రతా నియమము. ఎందుకంటే అధికారంలో ఉంటేనే, మాజీ అయిపోయారు అనుకోండి అంటే పదవి కోల్పోయారు. ఇంతకుముందు ప్రధానమంత్రి ఇప్పుడు కాదనుకోండి, ఇంతకుముందు మంత్రి ఇప్పుడు కాదనుకోండి, దాని గురించి ఎవరు పట్టించుకోరు. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఆహారమును ఖచ్చితంగా చెక్ చేస్తారు. ఒకవేళ చనిపోతే అధికారంలో ఉన్నవాడు కొన్ని అవంతరములు, దేశముకు నష్టం కలుగుతుంది. చచ్చిపోతే ఏమి నష్టం అని మనం అనుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ ముఖ్యమంత్రి చచ్చిపోయాడు అనుకోండి, నష్టమేమైనా ఉంటుందా? అతను బదులు ఎవరో ఒకరు ఎక్కిచ్చేస్తారు కదా అని మనం అనుకోవచ్చు. కానీ కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం ఉంటుంది అధికారంలో ఉన్నవాడు చచ్చిపోతే. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ప్రెసిడెంట్ చచ్చిపోయారు అనుకోండి, మళ్ళీ అక్కడ ఎలక్షన్ పెడతారు. ఎలక్షన్ పెట్టడానికి మనం వెళ్ళి ఓటేసేస్తాం, మనకి ఖర్చు అవుతుంది ఏదైనా దూర ప్రాంతం నుంచి రావాలంటే. రెండవది, ఎలక్షన్లో కొంతమంది ఉపాధ్యాయులు, టీచర్స్ డ్యూటీ వేయాలి, వాళ్ళకి ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి బస్సులు ఏర్పాటు చేయాలి, వాళ్ళకి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయాలి, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మిషన్స్, ఇప్పుడంతా కౌంటింగ్కి బ్యాలెట్ బాక్సులు, ఇదివరకు లెక్క అది ఈవీఎంలు వచ్చాయి, అవి ఛార్జింగ్ పెట్టాలి. ఇదంతా ఒక ప్రక్రియగా జరుగుతుంది. ఎలక్షన్ అంటే మనకి ఏదో మనం వెళ్ళి ఓటేసాము, ముద్ర వేసారు మనకి అనుకుంటాం, కానీ ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కొన్నిసార్లు అధికారంలో ఉన్నవారు చచ్చిపోతే కొన్ని విద్వాంసములు, ఆ పార్టీ వాళ్ళు మా నాయకుడు చనిపోయాడని కొన్ని ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు, ప్రజా ఆస్తులు నష్టం చేసి అల్లకొలాలకు దారి తీస్తుంది. కనుక అధికారులను కాయవలసిన బాధ్యత కింద అధికారుల మీద ఉంటుంది. నెహెమ్యా అలాంటి ఉద్యోగంలో ఉన్నాడు. షూషాను కోటలోని ఉద్యోగం అంటే సాధారణమైన విషయం కాదు. అక్కడ ఉద్యోగంలో ఉన్నప్పుడు ఒక చర్య, అతని యొక్క ప్రజల గురించి ఎంక్వైరీ చేయడం ప్రారంభించాడు. మనం సాధారణంగా అలా చేయం. మనం కొంచెం పైకి వెళ్ళిపోయాం అనుకోండి, కొంచెం అన్ని స్థితిగతులు బాగున్నాయనుకోండి, మన చుట్టూన్న వారిని మర్చిపోతాము, మన కోసం ప్రార్థన చేసేవారిని కూడా మర్చిపోతాము, మనం కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేసేవారిని కూడా మర్చిపోతాం. ఇది మానవ నైజము, మానవుని యొక్క లక్షణము. కానీ నెహెమ్యా ఈ మంచి ఉద్యోగంలో ఉంటూ చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను, నిందను పొందుచున్నారని విని, యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడినదని, దాని గుమ్మంలో అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. దేవుని బిడ్డలు శ్రమ పడుతున్నారంట. రెండు, ఏం పడుతున్నారు? నింద, బహుగా శ్రమను, నిందను పొందుచున్నారు. ఇవి కాక యెరూషలేము అనగా దేవుని మందిరమున్న స్థలము యొక్క ప్రాకారము అగ్ని చేత కాలిపోయింది. ప్రాకారం పడదైపోయింది, దాని గుమ్మములు అగ్ని చేత కాలిపోయాయి. ఈ వార్త విన్నప్పుడు నెహెమ్యా కూర్చుండి ఏడ్చి కొన్ని దుఃఖములతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవునికి విజ్ఞాపన చేసి తిని.
కొన్ని దినములు ఆహారం మీద దృష్టి లేదు, ప్రాకారములు పడిపోయాయి. ఆత్మీయ ప్రాకారము మనం పడిపోతే మనం పెద్దగా లెక్క చేయము. ఇది శరీర సంబంధం అని మనం అనుకోవచ్చు. కాదు, దేవుని యొక్క బిడ్డలు విడవబడినారని విన్నప్పుడు, దేవుని యొక్క బిడ్డలు శ్రమ పడుతున్నారు, నిందను అనుభవిస్తున్నారని విన్నప్పుడు నెహెమ్యాకి అన్నపానముల మీద దృష్టి లేదు. నిద్ర ఆహారాలు మానేసి ఎన్ని దినములు అనేది అక్కడ రాయబడలేదు, కానీ కొన్ని దినములు ఉపవాసం ఉండి ఏడ్చి. చూడండి, మన ఆత్మీయ స్థితి ఏదో ఒక మందిరం గురించి ఆడమనో నేను చెప్పటం లేదు, కానీ ఆత్మీయంగా మన స్థితి కాలిపోతూ ఉన్నప్పుడు, ఆత్మీయంగా మన స్థితిగతులు దిగజారిపోతున్నప్పుడు మనకి ఏడ్పుందా? ఆర్థిక సమస్యలుంటే బాధపడతాం, బిడ్డలు మన మాట వినకపోతే బాధపడతాం, భర్త లేదా భార్య ఒకరి ఎడల ఒకరి ప్రేమ మనకి ఇవ్వకపోతే బాధపడతాం, ఒకవేళ బిడ్డలు ఎదిగి పెద్దవారై వివాహమైన తర్వాత వాళ్ళు మన మాట వినకుండా, ఒకవేళ కొడుకున్నాడు అనుకోండి, కొడుకు వివాహమైన తర్వాత మన మాట వినకపోయి కోడల మాటే వింటూ ఉంటే ఆ ఇంట్లో తల్లిదండ్రులు బాధపడతారు. వీటన్నిటి విషయమై మనం బాధపడతాం. బిడ్డలు సరిగా చదవపోయినా బాధపడతాము, బిడ్డలు క్రమం తప్పకుండా స్కూల్కి వెళ్ళకపోయినా బాధపడతాము, లోకంలో అన్ని విషయాలు బాధపడతాం. అల్లుడు కూతుర్ని చూడకపోయినా, కోడలు కొడుకును చూడకపోయినా బాధపడతాం. కానీ ఆత్మ విషయమై యెరూషలేమును చూస్తున్నప్పుడు, యెరూషలేము యొక్క పరిస్థితి చూసినప్పుడు, అంటే దేవుని యొక్క మందిరం పరిస్థితి చూసినప్పుడు, అంటే నీ ఆత్మీయ స్థితిగతులు చూసినప్పుడు నీకు ఎన్నడైనా ఏడ్పు వచ్చిందా? ప్రభా, లోకంలో నేను స్థిరపడుతున్నాను, లోకంలో నా స్థితిగతులు కొంచెం మెరుగుపడతా ఉన్నాయి, బాగానే ఉంది ప్రభా, నువ్వు ఆశీర్వదించావు, నీకు వందనాలు ప్రభా, నా కష్టములన్నీ నువ్వు నాకు తొలగించావు. ఇదే మన ప్రార్థన అయిపోతుందా? ఇక్కడ నెహెమ్యాకు ఆర్థిక సంబంధంగా కానివ్వండి, ఉద్యోగ రీత్యా కానివ్వండి, ఇహ సంబంధమైన భౌతిక సంబంధమైన ఆశీర్వాదంలో ఏ లోటు కూడా లేదు. ఆర్థికంగా స్థిరపడినవాడు, భౌతికంగా స్థిరపడినవాడు, ఉద్యోగములో మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాడు, కష్టమంటే దుఃఖమంటే బాధ అంటే తెలియకుండా బ్రతికేస్తున్నవాడు, కోటలో ఉన్నవాడికి యెరూషలేము యొక్క ప్రాకారముల గుమ్మముల గురించి విన్నప్పుడు కొన్ని దినములు ఉపవాసం ఉండి ఏడ్చి దుఃఖముతో ప్రార్థన చేస్తున్నాడు. ఏది మన ప్రార్థన స్థితి? ప్రభా, నేను ప్రార్థన చేయాలి. మనం అనుకోవచ్చు, ఈ మందిరం గురించి నేను ప్రార్థన చేయమని మీకు చెప్పటం లేదు. ఇది సెకండరీ, ఇది రెండవది. మొదట మనం కట్టబడాలి. ఆత్మీయంగా మనం కట్టబట్టలేదు, ఆత్మీయంగా మన జీవితంలో ఎదుగుదల లేదు. దినములు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరములు గతించిపోతూ ఉన్నాయి. మనుషుల్లో ప్రేమ తగ్గిపోయింది, మనుషుల్లో ప్రార్థనాశలు తగ్గిపోయాయి, దేవుని ఎడల భయభక్తులు తగ్గిపోయాయి. ప్రార్థన అంటే నిర్లక్ష్యం మనకు వచ్చేసింది. పూర్వదినముల్లోని ఈ మందిరము లేనప్పుడు, ఈ సౌఖ్యము లేనప్పుడు, ఈ వసతి లేనప్పుడు, టెంట్లో ఉన్నప్పుడు వర్షములు కురుస్తూ ఉంటే, టెంట్లో ఉన్నప్పుడు దోమలు కొడుతూ ఉంటే, టెంట్లో ఉన్నప్పుడు ఫ్యాన్లు లేనప్పుడు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ప్రార్థనలోని విభిన్నత్వం వచ్చేసింది, ప్రార్థనలోని ఐక్యత కోల్పోయాము. ఒకరి ఎడల ఒకరు ప్రేమ, ఐక్యత, సమాధానం కోల్పోయామంటే ప్రాకారము కూలిపోయింది, గుమ్మములు అగ్ని చేత కాలిపోయాయి. అనుకోవచ్చు, నేను బాగానే ఉన్నానులే. మనము చూసేది భౌతిక సంబంధమైన పరిస్థితి వరకే, మనము చూసేది భౌతిక సంబంధమైన ఆశీర్వాదం వరకే. దాన్ని చూడొద్దని నేను చెప్పడం లేదు.
అయ్యో మీరు నిత్యము కష్టపడండి, మీరు నిత్యము భౌతికంగా ఇహ సంబంధంగా గృహములోని సమాజంలో ఇబ్బందితోనే బ్రతకమని నేను చెప్పటం లేదు. వాటిలో నుంచి బయటకు వస్తే అమ్మయ్య గట్టెక్కేసాం అనిపిస్తుంది. కానీ ఆత్మీయ స్థితిలో గట్టు మీద ఉన్నామా, ఒడ్డు మీద ఉన్నామా, నీటిలో మునిగిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నామేమో. నెహెమ్యాకి నిద్ర పట్టడం లేదు. అట్లుండగా ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుని ఏడ్చుకుని దినముల దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందుల దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఏది ప్రార్థన జీవితము? మనకి నిస్సారమైన పరిస్థితి కనబడుతూ ఉంది. అయ్యో ప్రార్థన శక్తి మనలో కనబడటం లేదు. ప్రార్థన చేసేటప్పుడు తడుముకునే పరిస్థితి కనబడుతుంది. అంటే ప్రార్థన ధారాళత పోయింది. ప్రార్థన పట్టుకుంటే ఒక 20 నిమిషాలు, అరగంట కొనసాగే ప్రార్థన 5 నిమిషములు చేయడానికి తడుముకుంటున్నామంటే ప్రార్థనలోని శక్తి పోయింది. దేని మీద కేంద్రీకరిస్తున్నాము? వాళ్ళు ఎలాగున్నారు, వీళ్ళు ఎలాగున్నారు, వాళ్ళకి బిడ్డలున్నారా, వీళ్ళకి బిడ్డలున్నారా, వాళ్ళు ఏ కొంపలో దూరారు, ఏ గుడిసెలోకి దూరారు, వాళ్ళు ఈ దినమంది ఎక్కడ నిలబడ్డారు, ఏ చీర కట్టుకున్నారు, ఏ బట్టలు వేసుకున్నారు, ఏమి తిన్నారు, ఇతరుల గురించి మనము ఏం చేస్తూ ఉన్నాము? విచారణ, ఎంక్వైరీ చేస్తున్నాం. చెత్తది. దానివల్ల ₹10 లాభం వస్తుందా? భౌతిక సంబంధంగా ₹10 లాభం సరిరాదు కదా. దాని గురించి మనం ఆలోచన పెట్టుకుని కొన్నిసార్లు మన శరీరములో బలహీనత కూడా తెచ్చుకుంటాం. ప్రయోజనం లేని వాటి కోసమే మన యొక్క దినములోని చేసే పనంతా దాని మీదే కేంద్రీకరిస్తాం. ప్రభా నా పరిస్థితి ఇలాగుంది, నేను పట్టుమని ఒక అరగంట సేపు నిలిసందులో ప్రార్థించలేకపోతా ఉన్నాను. ఇది వాళ్ళ ఒక దైవజనుడు వాక్యం చెప్తా ఉన్నాడు. పాటలు పాడినా సైతానికి ఏం భయం ఉండదంట. వాక్యము చెప్పినా సైతానికి భయము ఉండదంట. కానీ మోకరించి ప్రార్థన చేసేవాడిని చూసినప్పుడు సైతాను భయపడతాడంట. ఉందా? ప్రార్థించే మోకాళ్ళు, దేవుని సన్నిధిలో ప్రార్థించే పెదవులు, దేవుని సన్నిధిలో కనిపెట్టే నీ శరీరము నీకుందా? లేదు. పాటలు పాడడానికి ఇష్టపడతాం, వద్దని నేను చెప్పటం లేదు. పాటల ద్వారా ఆయన మహిమ ఇవ్వాలి. వాక్యము వినటం వల్ల, లేకపోతే వాక్యము చదవటం వల్ల, వాక్యం బోధించటం వల్ల అనేక మందిని కష్టంలో, ఇబ్బందుల్లో, ఇరుకులోని, నష్టంలోని ఆత్మీయంగా దిగజారిపోతున్న బయటికి తీసుకొస్తాం, పర్లేదు. కానీ సైతాను వడికించేది ఒకటే, మోకాళ్ళు ప్రార్థన. నెహెమ్యా వెళ్ళి బైబిల్ చదువుకోవడం ప్రారంభించలేదు, పాటలు పాడడం ప్రారంభించలేదు. కొన్ని దినములు ఉపవాసం ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు. ఉందా మనకి ప్రార్థన? కొన్నిసార్లు మనం మోకాళ్ళు వేయలేకపోవచ్చు. కొన్నిసార్లు మన శరీర బలహీనత వల్ల మోకరించే ప్రార్థన చేయాలని నేను ఖచ్చితంగా చెప్పటం లేదు. కానీ మనము దేవుని సన్నిధిలో కనిపెట్టగలుగుతున్నామా? ఏది ప్రార్థన? ఏది దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వలేకపోతా ఉన్నాము. మన యొక్క దృష్టి కేంద్రీకరణ అంతా భౌతిక సంబంధమైన మళ్ళీపోతుందేమో, భయపడాలి. అందుకే ప్రభు ఒక మాట చెప్పాడు. ప్రభు ఒక డౌట్, ప్రభు ఒక సందేహమును వ్యక్తపరిచాడు. ఏంటి అంటే, నేను మళ్ళా భూమి మీదకు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసులను కనుగొనగలనా? నేను మళ్ళీ వస్తాను భూమి మీదకి, అప్పుడు భూమి మీద ఒక్క విశ్వాసనైనా నేను చూడగలనా? విశ్వాసము నేను కనుగొనగలనా? మనం అనుకోవచ్చు, దేవుని వాక్యం సెలవిస్తుంది, మీలోని అక్రమ విస్తరించుడి చేత అనేకులు ప్రేమ ఏమైపోయింది? చల్లారిపోయింది. ఏం విస్తరించిందంట? అక్రమము, క్రమము లేని పరిస్థితి వలన. నేను కావచ్చు, నేను అక్రమంగా ఉన్నా,
నేను దైవజనుడనో లేదా సేవకుడనో సంఘ కాపురేనో నాకు అతిశయోక్తి ఏమీ లేదు. నాకు నేను అనేకసార్లు తీర్పు తీర్చుకోవడానికి కారణం ఏంటంటే, ప్రభా నేను ఇతరులకు తీర్పుగా ఉంటే దానివల్ల నాకు ప్రయోజనం లేదు. నేను ఇతరులకు తీర్పు తీర్చేవాడుగా ఉంటే నేను తీర్పులోనికి వస్తాను కనుక నాకు నేను తీర్పు తీర్చుకుంటే నాకు శ్రేయస్కరము. చూడండి దేవుని వాక్యం చూద్దాము. దేవుని వాక్యంలో నుంచి రోమీలు రాసిన పత్రిక 14వ అధ్యాయం 22వ వచనము. 14:22 రోమీలు రాసిన పత్రిక 14వ అధ్యాయం 22వ వచనము. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఎంచుకొనుము. తాను సమ్మతించిన విషయంలో తానకు తానే తీర్పు తీర్చుకొనివాడు ఎవరు ధన్యులంట? తానుకు తాను తీర్పు తీర్చుకొనివాడు ధన్యుడు. నాకు నేను తీర్పు తీసుకుని నేను ధన్యుని అవుతాను. నేను ఇతరులకు తీర్పు ధరిస్తే నేను శాపగ్రస్తుని అవుతాను. ఇతరులకు జడ్జి చేయడం వల్ల మీరు తీర్పు తీర్చకుడి, మీకును తీర్పు తీర్చబడును అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది కనుక తనకు తానే తీర్పు తీర్చుకునేవాడు ధన్యుడు. ప్రభా నేను ధన్యతలో ఉండాలంటే, ప్రభా నేను నీ యొక్క శక్తిని పొందాలంటే, నీ ప్రేమను పొందాలంటే, నీ అతిశయం నేను పొందాలంటే, నేను పరలోకం చేరాలంటే, నేను ఇతరులకు తీర్పు తీర్చడం కంటే నాకు నేను తీర్పు తీర్చుకుంటే నేను ధన్యతలోనికి వెళ్ళగలను. నెహెమ్యా దుఃఖపడి ఏడుస్తూ ఉన్నాడు. తర్వాత చదవండి, మైక్ ఆన్ చేయమ్మా. 5వ వచనము పాఠంలోకి వచ్చాను. ఎట్లనగా ఆకాశమందున్న దేవ యెహోవా, భయంకరుడైన గొప్ప దేవ, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువాని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయి ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నెహెమ్యా ప్రార్థన చేస్తా ఉన్నాడు, ప్రవక్తలను గుర్తు చేసుకుంటా ఉన్నాడు, మోషేను గుర్తు చేసుకుంటా ఉన్నాడు. అనేకమైన మనం చూస్తూ ఉంటాము. అయితే ప్రార్థన అంతా ముగించుకుని 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. 2వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత అర్తహస్తరాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరములో 20వ సంవత్సరములో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసము తాగవనని చూచుచుండగా నేను ద్రాక్షారసము తీసుకొని రాజునకు అందించి తిని అంతకు పూర్వము నేనెన్నడను అతని ఎదుట విచారముగా ఉండలేదు. సరిపోతుంది. రాజుగారు దగ్గర నెహెమ్యా ద్రాక్షారసం తాగాలి, నెహెమ్యా ద్రాక్షారసం అందించాలి రాజుగారికి. కనుక ద్రాక్షారసము సిద్ధము చేసి నిసాను మాసమందు రాజు కోరిక కలిగితే దాన్ని సిద్ధము చేసుకుని ఎవరు లేరు, నెహెమ్యా రాజు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. ఎలా నిలబడ్డాడంటే విచారంగా నిలబడ్డాడు. అంతకుముందు ఎప్పుడు నెహెమ్యా విచారంగా లేడు. మనకు సెలవు కావాలనుకోండి, అధికారి దగ్గరకో సూపర్వైజర్ దగ్గరికి వెళ్ళి ఎలా నిలబడతాం? విచారంగా నిలబడితే ఏమైందమ్మా అలాగున్నావంటే ఏం చెప్పనండి, చెప్తే మాత్రం మీరు సెలవిస్తారా కదా?
మీరు ఇప్పటికే సెలవు పెట్టొద్దు అంటున్నారు. అందుకే నేను చూడండి వీళ్ళు చనిపోయారు, అయినా నేను డ్యూటీకి వచ్చేసాను. ఈ దినం చూడండి మా వాళ్ళందరూ అక్కడ ఉంటే నేను డ్యూటీకి వచ్చేసాను అని చెప్తే ఏమైందమ్మా, మాకు దగ్గర బంధువు అండి, చనిపోయారండి, మరి చెప్పొచ్చు కదా, మొన్న సెలవు పడితేనే సెలవు ఇవ్వలేదు మీరు అని ముఖం విచారంగా పెడితే అధికారులు కనికరించో కొంచెం దయచూపో సెలవు ఇస్తారు. ఇక్కడ నెహెమ్యా విచారంగా ఉన్నది, తన దేశ ప్రజలు పాడైపోయారని, దేవుని యొక్క మందిరము చెడిపోయిందని విచారంగా ఉన్నప్పుడు రాజు అడిగాడు 2వ వచనంలో, కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా, నేను మిగుల భయపడి నేనేమి అడగలేదు రాజు దగ్గర, దుఃఖంగా ఉన్నాను. రాజు అన్నాడు, నీకు జబ్బేం లేదు కదా, నీకు వ్యాధి ఏమీ లేదు కదా, బలహీనత ఏమీ లేదు కదా, నీ ముఖము ఎందుకు విచారముగా ఉన్నది? నీ ముఖ విచారము నీకు తలపోటొచ్చు కాదు, నీ ముఖ విచారం నీకు నడుము నొప్పో కడుపు నొప్పో వచ్చు కాదు, నీకు జ్వరం వచ్చో కాదు, నీకు జలుబు చేసి రొంప చేసో ఇతరమైన వ్యాధి వల్ల కాళ్ళు తిమ్మిరి వల్ల కాదు, ఎందుకు విచారంగా ఉన్నావు అని అడగగా, నేను మిగిలి భయపడి రాజు చిరంజీవి అగనుగాక నా పితల సమాధులుండి పట్నం పాడైపోయి దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖము లేకపోవునని రాజుతో అంటిని. భయపడ్డాడు. ఎందుకంటే ఆ రోజుల్లోని ఎవడరా నువ్వు ఇలాంటి మొక్క వయసు నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని రాజులు తిరగబడే రోజులు ఆ రోజులు. ఇప్పుడంటే ప్రతిదానికి కోర్టుకి స్టేషన్కి పోతున్నారు, చిన్నదానికి పెద్దానికి. ఆ దినంలో రాజు ఒక విప్ అంటే ఏంటి, కొరడా తీసుకుని ఈప్ మీద ఒకటి సరిస్తే వెళ్ళిపోవడమే, ఇంకెవరికి చెప్పుకోవడానికి కూడా ఉండేది కాదు. ఎక్కడైనా వెళ్ళి రాజుగారు కొట్టారని చెప్తే ఆ విన్నవాడు కూడా దెబ్బలు పడాయి. కనుక నెహెమ్యా భయపడ్డాడు, ఏంట్రా బాబు ఈ ముఖంతో ఇలాగ వెళ్ళాను, రాజు ఉద్యోగం తీసేయవచ్చు, అది సెకండరీ, అది రెండవది. కానీ ఏమని అంటాడేమో, ఇలాంటి ముఖం వేసుకుని నా దగ్గరికి ఎందుకు వచ్చావు, రాజు దగ్గరికి ముఖమును ఎలాగున్నా సంతోషంగా ఉండాలి కదా. సాధారణంగా స్టార్ హోటల్స్ రెస్టారెంట్స్లో పనిచేసే వాళ్ళకి అర్థమవుతుంది, లోపల ఎంత కష్టమున్నా బాధ ఉన్నా ఒక వ్యక్తి భోజనం చేయడానికో లేదా బిర్యానీ తినడానికో కాఫీ తాగడానికో లేకపోతే టిఫిన్ చేయడానికో వస్తే వాళ్ళని ఎలా పలకరించాలి, చిరునవ్వుతో పలకరించాలి. నమస్కారం అండి, లేకపోతే గుడ్ మార్నింగ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, గుడ్ ఈవినింగ్ అని చెప్పి పలకరించి ఎంతమంది వచ్చారో అని అడిగి వాళ్ళకి సరిపోయే సీటింగ్ వాళ్ళకు చూపించి వాళ్ళ ముందు ఏం తినాలో మా హోటల్లో ఇది దొరుకుతుందని మెనూ కార్డు వాళ్ళ ముందు పెడతారు. ఒక హోటల్కి వచ్చిన అతిథి దగ్గర, ఒక రెస్టారెంట్కి వచ్చిన మనుష్యులకు ఆతిథ్యం ఇవ్వడానికి ఆ హోటల్ సిబ్బంది, ఆ రెస్టారెంట్లో ఉన్న సిబ్బంది చిరునవ్వుతో వాళ్ళు పలకరించాలి. అలా పలకరిస్తేనే వాడు వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్తాడు. వచ్చేటప్పుడు ఎవరో పలకరించలేదు అనుకోండి, ఎవరో వాళ్ళు రిసీవ్ చేసుకోలేదు, స్వాగతించలేదు అనుకోండి, వాడు కూర్చున్నంతసేపు నాకు అది లేట్ అయింది, ఇది లేట్ అయింది, చిందరబందరగా ఉంటాడు. కనుక హోటల్స్ వారు ఈ యొక్క టిప్స్ అన్నిటినీ పాటిస్తూ ఉంటారు. హోటల్లోకి వచ్చిన ఒక అతిథికే హోటల్ సిబ్బంది అంత ప్రాముఖ్యత ఇస్తే, రాజు దగ్గరికి వెళ్ళడానికి శుషానుకోటలో ఉన్న ఈ గొప్ప రాజు దగ్గరికి నెహెమ్యా వెళ్ళవలసి వచ్చినప్పుడు నెహెమ్యా తాను విచారంగా వెళ్ళాడన్న సంగతి కూడా మర్చిపోయాడు. రాజు దగ్గరికి ఎప్పుడైనా సంతోషంగా, రాజు చిరంజీవి అగునుగాక, రాజుగారు ఎలాగున్నారు, తీసుకొచ్చాను, తాగుతారా, ఎంత ఇమ్మంటారు, ఎంత మోతాదులు ఇవ్వాలని అడిగి ఆ నెహెమ్యాకి ఎలాంటి బలహీనత అనారోగ్యం ఉన్నప్పటికీ సంతోషంగా మాట్లాడాలి. కానీ
రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు తాను విచారంగా ఉన్నానన్న సంగతి కూడా నెహెమ్యా మైమరిచిపోయి వెళ్ళిపోయాడు. ఎందుకంటే రాజు దగ్గరికి వెళ్తున్నానన్న సంగతి పక్కన పెడితే అతనుకున్న ఆసక్తి ఏంటంటే తన మందిరము, తన దేవాలయము, తన పితరులుండిన స్థలము, తన పితరుల సమాధులుండిన స్థలము, ఆ పరిశుద్ధ స్థలం ఏమైపోయిందంట, పాడైపోయింది. రాజు అడగనే అడిగాడు సమాధానము, దాని అంతటా అది ఒకదాని తర్వాత ఒకదాని హృదయంలో దుఃఖమంతా బయటికి నెహెమ్యా రాజు ముందు కక్కేశాడు. కక్కేసిన తర్వాత రాజు ఏమన్నాడు, 4వ వచనము, అప్పుడు రాజు ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావు అడుగగా నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి. ఈ విషయం ఎప్పుడైనా గ్రహించారో లేదో తెలియదు కానీ నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు ఎవరి ముందును పెట్టుకొని. అసలు కుదురుతుందంటారా? రాజుగారు అడుగుతూ ఉంటే, రాజుగారు నేను ప్రార్థన చేసుకొని చెప్తానంటే కుదురుతుందా? ఊరుకుంటాడా? అరే నేను అడుగుతున్నాను, నువ్వేంటి దేవుడు అంటున్నావు? నీ దేవుడి సంగతి నాకు అనవసరం, నువ్వు ఎందుకోసం అడుగుతున్నావంటే, రాజు అడిగిన వెంటనే నెహెమ్యా ఏం చేశాడంట, ప్రార్థన చేశాడు. మనకులేక ముసుకేసుకునో మోకాళ్ళేసో ప్రార్థన చేయలేదు. అప్పటికే కొన్ని దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు కనుక, కొన్ని దినములు దేవునితో సంభాషణ కలిగి ఉన్నాడు కనుక నెహెమ్యా చేసిన ప్రార్థన బహు స్వల్పమైంది. ప్రభువా నీవే చూసుకో, అంతే. ఒక విజ్ఞాపన ప్రార్థన చేసుకుని, ప్రభువా రాజు అడుగుతున్నాడు నువ్వే చూసుకో. మనము ఏదైనా ఒక విషయంలోని అందరి మధ్యన మాట్లాడవలసి వచ్చినప్పుడు ముందు ఏం చేస్తాం, అందరం కలిసి మాట్లాడుకుని ఇంట్లోనో లేకపోతే అందరూ వేరే దిక్కున మాట్లాడుకొని, ఇగో వాళ్ళు పిలుస్తున్నారు పంచాయతీలోకి మనల్ని, ఇదిగో మనలను ఈ తగువ కోసము మధ్యలోకి పిలుస్తున్నారు కనుక ఏమేం మాట్లాడాలో అందరం ఏం చేస్తాము, చర్చించుకుంటాం. చర్చించుకున్న తర్వాత ఆ రచ్చబండ దగ్గరకో రావి చెట్టు దగ్గరకో పంచాయతీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగారు అనుకోండి, మనం ఏం చేస్తాము, ఆగండి పక్కెళ్ళి మేము మాట్లాడుకొని చెప్తామంటామా? కన్ను సైకి చేస్తాం. అడుగుతున్నారు కదా చెప్పే అంటే ఆడేం చేస్తాడు, చెప్పేస్తాడు. కన్ను సైకితోటి అక్కడ అడుగుచున్న గ్రామ పెద్దలకు అధికారులకు సమాధానం చెప్పేస్తాడు. అడుగుతున్నారు కదా చెప్పు అన్నట్లుగా మనం వాళ్ళ ముఖం వెంక మనం చూస్తే, వాళ్ళ ముఖం వెంక చూస్తే ఏమి చెప్పాలో ఎదుటి వ్యక్తికి అర్థమైపోయి అంతా ఏం చేస్తాడు, అడిగిన అధికారులకి పెద్దలకి గ్రామస్తులకి చెప్తాడు. అంటే ముందుగా వీళ్ళందరూ ఏం చేస్తారు, ఇక్కడ మాట్లాడుకుని వచ్చారు కనుక. నెహెమ్యా కూడా చాలా దినములు ప్రార్థన చేశాడు కనుక ఇంక నెహెమ్యా మోకాళ్ళు వేసి ముసుకేసుకొని, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి నీదే మొదలెట్టలేదు. ఇప్పుడు ప్రభువా నువ్వే చూసుకో, అంతే. చిన్న ప్రార్థన చేసుకున్నాడు మనసులో. రాజుతో మాట్లాడుతూనే దేవునికి ఆజ్ఞాపించాడు, ప్రభువా నేను ఏం మాట్లాడాలి నాకు చేత కాదు కానీ నువ్వే చూసుకుంటే దేవుడు నెహెమ్యా నోట్లో నుంచి ఏం మాట్లాడాలో మాట్లాడించాడు. చూద్దాం మాట చూడండి, ముగిస్తాను, చదవండి. రాజుతో నీ సముఖమునందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులను పట్టణమునకు తిరిగి కట్టినట్లుగా నన్ను యోధా దేశమునకు పంపుమని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చునిండగా నీ ప్రయాణము ఎన్ని దినముల పట్టును నువ్వు ఎప్పుడు తిరిగి వచ్చిందని అడిగాను. నేను ఇంతకాలం అని చెప్పినప్పుడు ఇన్ని రోజులు పడదని నేను చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను రాజుతో నేనట్లాంటిని రాజుకు అనుకూలమైతే యోధా దేశము నేను చేరు వరకు నన్ను దాటించినట్లుగా నది అవతలున్న అధికారులకు తాకీదులను పట్టణ ప్రాకారమును మందిరముతో
మందిరముతో సంబంధించిన కోట గుమ్మములో నేను ప్రవేశింపబోవు ఇంటికి మ్రానులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదివ్వమని అడిగి తిని అలాగ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణా హస్తములు కొలది నా మనవి ఆలకించెను. రాజు నా మనవి ఆలకించెను. సరిపోతుంది. ఇప్పుడు రాజుని ఏమేమి అడగాల అన్నీ అడిగాడు. ముందు సెలవు అడిగాడు. పక్కన ఎవరున్నారంట సెలవు అడిగినప్పుడు? రాణి కూర్చుని ఉంది. రాణి సింహాసనం మీద కూర్చుని ఉండగా రాజుగారు అడిగారు, నీకు ఎన్ని దినముల సెలవు కావాలి అని. ఎందుకు ఆ మాట బైబిల్లో రాశారు చెప్పండి? రాణి సింహాసనం మీద ఉన్నప్పుడు రాజుగారు ఏం చేశారు? నెహేమియాకి సెలవు లీవ్ శాంక్షన్ చేశాడు. అంటే రాణిగారికి ఇప్పుడు తెలియాలి, ఆల్టర్నేటివ్ అంటే ప్రత్యామ్నాయముగా రాజు తినవలసిన ఆహార పదార్థాలు ఎవరు వండాలి? ఇప్పుడు రాణి వండాలి. ఇంట్లో పని మనిషి మానేసింది అనుకోండి, బట్టలు అంట్లు వంట ఎవరు చేయాలి? భార్య చేయాలి కదా. ఇప్పుడు ఇంట్లోని వంట చేసేవాడు, గిన్నె అందించేవాడు, ద్రాక్షారసం అందించేవాడు ఇన్ని దినములు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? తన దేశము సెలవు మీద వెళ్తున్నప్పుడు రాణి ప్రత్యామ్నాయంగా అన్నీ చూడాలని రాణి ముందే, రాణి సమక్షంలోనే నెహేమియాకి సెలవు శాంక్షను చేస్తూ ఉన్నాడు రాజు. కనుక రాజు కూడా కొంచెము జ్ఞానవంతుడే. ఇంక మళ్ళీ రాణికి చెప్పవలసిన అవసరం లేదు. నెహేమియా సెలవు అంటున్నాడంటే నువ్వు డ్యూటీ ఎక్కాలి కదా. కొన్నిసార్లు సెలవులు మన అధికారులు ఇచ్చినప్పుడు కూడా, అయ్యా ఈయన రేపు సెలవు, వీళ్ళు రేపు ఎవరెవరు ఉన్నారు? మేము నలుగురే ఉన్నామండి, ఇప్పుడు మీరు చెప్పండి మీరు ఏ డ్యూటీకి వస్తారు అంటారు. అంటే దాన్ని బట్టి మనకు అర్థమైపోలే ప్రత్యామ్నాయంగా మనమే ఆ పని చెయ్యాలి అని. రాణికి అర్థం అవ్వాలి కనుక రాజు అడిగాడు. రాజు ఏం చేశాడు? శాంక్షన్ చేసేసాడు. ఇప్పుడు అందరితో వెళ్ళిపోతాను అనలేదు, నేను వెళ్తాను, నా మందిరమును కావాల్సిన దూలములు కావాలి, నేను ఆ నది దాటాలంటే అక్కడ అధికారులకు తాకీదులు ఇవ్వాలి, నాకు గేట్ పాస్ కావాలి. గేట్ పాస్ లేకపోతే అలౌ చేయరు. ఎందుకంటే ఈ సుషాన్ కోటలో ఇతను ఒక ఉద్యోగస్తుడు, పెద్ద ఆయన. ఈ కలప, దొంగలు, కొయ్యలు అన్నీ పట్టుకుని వెళ్తూ ఉంటే వీడేదో స్మగ్లింగ్ చేస్తాడు కనుక అక్కడున్న అడవికి సంబంధించిన అధికారులకు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కూడా ఏం చేయాలి? తాకీదులు రాసిమ్మని అన్నీ అడిగితే రాజు టక అన్ని లెటర్లు రాయించి, పర్మిషన్ రాయించి, గేట్ పాస్ ఇచ్చి, స్టాంప్ వేసి ఏం చేశాడంట? 9వ వచనం, తరువాత నేను నది అవతల అధికారులకు వచ్చి వారిని రాజు యొక్క తాకీదులను అప్పగించి తిని, రాజు నాతో కూడా సేనాధిపతులను, గుర్రపు రౌతులను పంపించెను. ఏంటి దీనికి అంత కారణము? నెహేమియా గొప్పతనమా? నెహేమియా ఉద్యోగస్తుడు గనుక, నెహేమియా రాజుకి మంచిగా తృప్తిపరిచే ద్రాక్షారసం ఇస్తున్నాడు కనుక? కానే కాదు, అనేక దినములు దుఃఖపడి కూర్చుండి ఉపవాసముండి విజ్ఞాపన చేసాడు కాబట్టి. మన ప్రార్థనలో ఆ శక్తి ఉంటుంది, ప్రార్థనలో ఆ బలం ఉంటుంది, ప్రార్థనలో జయం చూడగలము. నువ్వు ఎన్ని దినములు దేవుని సన్నిధికి వచ్చినా అది కాదు, కానీ నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తామని దేవుడు చూస్తాడు. ప్రార్థన వీరులుగా మనం తయారవ్వాలి. నెహేమియా దుఃఖముఖంతో వెళ్ళినప్పుడు కూడా రాజుగారు అడిగారు, ఏంటయ్యా నువ్వు ఎందుకు ఇలాగున్నావు? నెహేమియా హృదయంలో కొంత కలవరము, భయం వచ్చింది, కానీ ధైర్యముగా సమాధానము చెప్పగలిగాడు. బైబిల్లో భక్తుడు అన్నాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? భక్తి గలవాడు కనుక ధైర్యం మొదట అపనమ్మకం ఉంది. అయ్యో నేను దుఃఖముఖంతో ఉన్నాను, విచారంతో ఉన్నాను, కానీ ప్రార్థన ఉంది కనుక
రాజు అడిగినవి కొన్నైతే తెగవు చేసి ధైర్యము చేసి నాకు ఇక్కడ పర్మిషన్ కావాలి, గేట్ పాస్ కావాలి, ఆ సరిహద్దులో నేను ఆ నది దాటాలంటే అక్కడ మళ్ళీ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అటవీ శాఖ వాళ్ళు ఉంటారు, వాళ్ళ మళ్ళీ ఆపుతారు, చెకింగ్ ఉంటుంది. దాని అంతటికీ నాకు ఎక్కడ ఆటంకం లేకుండా ఇక్కడ నేను రథం ఎక్కానంటే మళ్ళీ యెరూషలేములోనే నేను దిగాలి. ఎక్కడ పడితే అక్కడ దిగి నా లగేజ్ చూపించి ఆ రథంలో ఉన్న కొయ్యలు దొంగలు అన్నీ చూపించి ఇది టేక, గంధం చెక్క, ఆ చెక్క, ఈ చెక్క చూపించే పద్ధతి ఏమీ నాకు వద్దు. నేను వెళ్ళాలన్నప్పుడు రాజు అలాగూ చేశాడు. నాతో కూడా సేనాధిపతులను, గుర్రపు రౌతులను పంపించాను. ప్రార్థన ఉంటే ప్రకారము దేవుడు కలుగు చేస్తాడు. ప్రార్థన ఉంటే నువ్వు అడిగిన ప్రతిదానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఎన్ని దినములు ఉపవాసం ఉన్నప్పుడు తెలియదు, కానీ నేను కొన్ని దినములు దుఃఖపడ్డాను. దుఃఖమునకు ప్రతిగా దేవుడు ఆనందముతో యెరూషలేమునకు యాత్ర సాగిస్తున్నాడు. ఎవరు? నెహెమ్యా. దుఃఖము కొన్ని దినాలే, ఉపవాసం కొన్ని దినాలే, ఏడ్పు కొన్ని దినాలే, ఆహారం లేకుండా నిద్ర లేకుండా దినములు గడిపి కొన్ని దినాలే. కానీ ఇప్పుడు టీవీగా యెరూషలేము యాత్ర చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎంతకాలం నుంచి నువ్వే సమస్యలో ఉన్నావో, ఎంతకాలం నుంచి ఏ బాధలో ఉన్నావో, ఆత్మీయ సమస్యలో ఎంతకాలం నుంచి కుటిలమైన పరిస్థితుల్లో, దుర్భరమైన పరిస్థితిలో ఉన్నా నాకు తెలియదు. కానీ ప్రభు రాత్రి నీతో నాతో మాట్లాడేది ఒకటే ఒక మాట, దేవుని సన్నిధులను మోకరించి ప్రార్థన చేయి, నేను నీకు జయము ఇస్తాను. నీకు జయము కలుగజేసేవాడు నేనే. యుద్ధము యెహోవాది. దావీదు ఏమి యుద్ధంలో ప్రావీణ్యుడు కాదు, కానీ దావీదులో ప్రావీణ్యతమైన శక్తి గుణలక్షణం ఏమీ లేవు, యుద్ధ నైపుణ్యము లేదు. కానీ కేవలం అతను ముందు ఒకటే పెట్టుకున్నాడు, యుద్ధము యెహోవాది. మన సమస్యలు, మన భారములు, మన చింత యావత్ దేవుని మీద మోపుదాము. దేవుడు ఎక్కడ ఏ మాట్లాడాలో, ఎవరితో ఏ రీతిగా మాట్లాడాలో మన నోటులోని ఆయన మాట ఉంచుతాడు. ఈ రాత్రికాల సమయంలో నెహెమ్యాకి దేవుడిచ్చిన శక్తిని, నెహెమ్యా దేవుడిచ్చిన ధైర్యమును మనకిని అనుగ్రహించి కాపాడుగాక. ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు ప్రార్థన చేయండి. ప్రభువా, నీ శక్తి మాకు దయచేయండి. నెహెమ్యా ఒక గొప్ప శక్తిని చూశాడు. రాజుతో మాట్లాడవలసినప్పుడు భయపడ్డాడు, రాజుతో విజ్ఞాపన చేయవలసినప్పుడు దుఃఖపడ్డాడు, రాజుతో విచారణ చేయవలసినప్పుడు ఒక అడుగు వెనక్కి వేశాడు. కానీ రాజు చెప్పినప్పుడు, నా పితరులున్న సమాధులు గల ఆ పట్టణము ప్రకారములు, గుమ్మములు అగ్ని చేత కాలిపోతే నాకు దుఃఖం ఉండదా అని అడిగి రాజు దగ్గర నుంచి కావాల్సినవన్నీ పొందగలిగాడు కదా. ఆ దేశంలోని ఒక గిన్నెందించేవాడికి అన్ని దినములు సెలవు దొరకడం అంటే సామాన్యమైన విషయం కాదు. కానీ దేవా, రాణి ముందే రాజుగారు అతనికి సెలవు మంజూరు చేస్తున్నాడు కదా. దేవా, నీకోసం నిలబడినప్పుడు నువ్వు ఏదైనా మాకు చేయగలవు. అధికారులు ముష్కరులు, అధికారులు దుర్మార్గులు, అధికారుల లోకంలో నీతి తెలియని వారి అలాంటి వారి యొక్క హృదయంలో కూడా కరిగించేవాడు నీవు గనుక నీకు మొరపెట్టే భాగ్యము దయచేయండి. రాజులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అన్నావు, నరులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అన్నావు. నెహెమ్యా నిన్ను ఆశ్రయించాడు, జయం చూశాడు. అలాంటి జయం మేము చూడగలిగే భాగ్యం మాకు మీరు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్మగా అన్యోన్య సహవాసము నెహెమ్యాకి ఇచ్చిన శక్తి చేత నన్ను మమ్మలను మనందరిని నడిపించి కాపాడను గాక. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.